ఈ థంబ్నెయిల్ చూడంలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఆఫ్టర్ బీకామ్ ఆర్ ఎల్స్ బీకామ్ కోర్స్ వల్ల మనకి మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అండ్ విత్ బీకామ్ కోర్స్ తోటి మనకి ఏ జాబ్స్ అనేవి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, సో విత్ బీకామ్ కోర్స్ అని అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఒక థాట్లో ఉండిపోతారు. అంటే బీకామ్ అనగానే ఇది అకౌంటెంట్ రిలేటెడ్ జాబ్స్కి ఈ బీకామ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పి. ఆబ్వియస్లీ ఎలిజిబుల్ అవుతుంది, నాట్ ఓన్లీ ఇన్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఈవెన్ ఫ్యూ అదర్ సెక్టార్స్లో కూడా విత్ బీకామ్ కోర్స్ తోటి మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ అకౌంటింగ్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి అని అంటే ఓన్లీ బీకామ్ కోర్స్ ఉంటే సరిపోదండి. సో మీరు ఏదైనా ఒక టెక్నికల్ కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి. టెక్నికల్ కోర్సెస్ అంటే లైక్ టాలీ కానీ, ఇంకేదైనా ఎస్ఏపి కానీ, ఒరాకిల్ కానీ, అంటే మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ మనం ఏ సాఫ్ట్వేర్లో అయితే రికార్డ్ చేసుకుంటామో అలాంటి కొన్ని లైక్ హై డిమాండ్ ఉన్న కొన్ని సాఫ్ట్వేర్స్ మనం నేర్చుకుంటే, సో అంటే మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తాయో సో అలాంటి సాఫ్ట్వేర్స్ మనం నేర్చుకుంటే ఈ అకౌంటింగ్ సెక్టార్లో మనం జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్ అర్లియర్, మనకి ఓన్లీ అకౌంటింగ్ సెక్టారే కాదు అని చెప్పుకున్నాం కదా, ఈవెన్ ఫ్యూ అదర్ సెక్టార్స్లో కూడా మనకి ఈ బీకామ్ కోర్స్ తోటి జాబ్ తెచ్చుకోవచ్చు. అది ఇంకొకటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్. సో బ్యాంకింగ్ సెక్టార్ అనగానే ప్రతి ఒక్కరూ ఇది కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ సేలింగ్ జాబ్సే ఉంటాయి అని అనుకుంటారు. బట్ క్రెడిట్ కార్డ్ సేలింగ్తో పాటు ఇంకా ఫ్యూ అదర్ జాబ్స్ కూడా ఉంటాయి. కైండ్ ఆఫ్ డెస్క్ జాబ్స్ కానివ్వండి, అంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్సైడ్ డెస్క్ జాబ్స్ కానివ్వండి, లేదు అని అంటే గోల్డ్, లైక్ మనం ఏదన్నా గోల్డ్ తాకట్టు పెట్టి మనం అమౌంట్స్ అనేవి తీసుకుంటాం కదా, ఇలాంటి జాబ్స్ కూడా కొన్ని కాంట్రాక్ట్ జాబ్సే ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటి అని అంటే ఇంటర్నల్గా, అంటే లైక్ ఇలాంటి పోస్ట్స్ అనేవి బయటికి రావండి. సో ఇవి ఇంటర్నల్గానే ఫుల్ అవుతాయి. అండ్ అదేవిధంగా అలాంటి జాబ్స్ అనేవి కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి ఉంటేనే కంప్లీట్ అవుతాయి. అలా కాకుండా మీకు రికమెండేషన్స్ ఏవి లేవు అంటే లైక్ మీరు ఏదో ఒక జాబ్ ఇనీషియల్గా చేయాలి అని అనుకుంటే క్రెడిట్ కార్డ్ సేలింగ్ ఇవన్నీ ఉంటుంది, బట్ దోస్ ఆర్ టెంపరీ పర్పస్ ఓన్లీ. సో ఎవరు కూడా క్రెడిట్ కార్డ్ సేలింగ్ ఇలాంటి వాటిని పర్మనెంట్ జాబ్ అనేది తెచ్చుకోరు. సో ఇనీషియల్గా మనకు ఏదైనా ఇన్కమ్ కావాలి అని అనుకున్నప్పుడు సో ఇలాంటి క్రెడిట్ కార్డ్ సేలింగ్ ఇలాంటి వాటి జాబ్స్లో జాయిన్ అయ్యి ఒక 2 or 3 months అనేది మనం కంటిన్యూ చేసుకొని తర్వాత ఒక పర్మనెంట్ జాబ్ అనేది ఎత్తుక్కోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ సేలింగ్ జాబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకి ఇంకొక అదర్ సెక్టర్స్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. సో విత్ బీకామ్ కోర్స్ తోటి ఈవెన్ దో మనకి స్టాక్ మార్కెట్లో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయనండి. సో అవి అలాంటి జాబ్స్ మనం తెచ్చుకోవాలి అని అంటే ఇనీషియల్గా ఫ్యూ సర్టిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. సో ఎలా అంటే మనకి బీకామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే లైక్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి. కొన్ని బిగినర్ లెవెల్ అనో, కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్. సో కొన్ని ఎగ్జామ్స్ రాస్తే ఆ సర్టిఫికేషన్ వస్తుంది. సో అది కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నట్టు. సో ఆ స్టాక్ మార్కెట్లో మనం జాబ్ తెచ్చుకోవడానికి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ రిలేటెడ్ కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదండి. సో అలాంటి రిలేటెడ్ కంపెనీస్లో మనం జాబ్ తెచ్చుకోవడానికి కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి. అలాంటప్పుడు మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా మనకి జాబ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ, కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మనకి జాబ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. కైండ్ ఆఫ్ మీకు ఒక మార్కెట్ ఉంది, సో మీకు నెంబర్ ఆఫ్ లైక్ మీకు మార్కెట్ ఉంది అండ్ మీకు చాలామందితో పరిచయాలు ఇలా ఉన్నాయనుకోండి. సో మీరు ఈ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ జాబ్స్ని కూడా యాజ్ ఎ పార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చేయొచ్చు విత్ కమిషన్ బేసిస్లో. ఇంకా అదర్ కైండ్ ఆఫ్ ఆడిట్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో ఆడిట్ ఫార్మ్స్ ఏంటి అని అంటే చిన్న చిన్న కంపెనీస్కి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడం. సో ఆడిట్ ఫార్మ్స్ ఇలాంటి వాటిలో కూడా జాబ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి. అండ్ అదేవిధంగా కైండ్ ఆఫ్ టాక్సేషన్ సెక్టార్లో కూడా విత్ బీకామ్ కోర్స్ తోటి మనం జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఇప్పుడు కొంతమంది సిఏసి ఏంటి అని అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్. సో వాళ్ళు ఓన్గా కొన్ని ఫార్మ్స్ అనేది పెట్టుకుంటారు. అంటే లైక్ వాళ్ళు ఆబ్వియస్లీ కొన్ని కంపెనీస్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఈ ట్యాక్సేషన్ ఇలాంటి వాటికి మెయింటైన్ చేసేటప్పుడు కొంతమంది లైక్ ఎంప్లాయ్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఓన్లీ సిఏనే ఇవన్నీ ఫినిష్ చేయలేరు కదా. సో కొంత సపోర్ట్ అనేది అవసరం. అలాంటి వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. సో అలాంటి ట్యాక్సేషన్లో కూడా మనకి బీకామ్ జాబ్స్కి అనేది అవైలబుల్. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్.
సో ఈవెన్ దో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ సెక్టార్లో కూడా ఈ బీకామ్ కోర్స్ తోటి మనం జాబ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఎలా అంటే సో కైండ్ ఆఫ్ సేమ్ యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ కానీ ఆర్ ఆల్సో రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు తేగలిగితే మీకు ఆ మార్కెట్ ఆ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఆర్ ఆల్స్ ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీకి మీరు పార్ట్ టైమ్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది విత్ బీకామ్ కోర్స్ తోటి మనకి అవైలబుల్లో ఉన్నాయి సో ప్రెసెంట్ మార్కెట్లో. సో ఐ థింక్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ అదేవిధంగా మీకు ఇంకేదైనా కంటెంట్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ప్లీజ్ ఆ టాపిక్ ఏంటి అని అనేది కామెంట్లో పెట్టండి. ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.